ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత శ్రీకర్ మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత ఈలోపు అవని పాల గ్లాస్ తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చి టేబుల్ దగ్గర పాల గ్లాస్ పెట్టి అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే అవని చేయి పట్టుకొని ఎందుకు బెట్టు చేస్తున్నావని అడుగుతుండగా బెట్టేం చేస్తున్నాను, నా హద్దుల్లో నేనున్నాను, మీ హద్దుల్లో మీరుండండి అని ఈ విధంగా అంటుండగా అటువైపుగా వెళ్తున్న వేదవతి ఆ మాటలు వింటూ ఉంటుంది. అవని ఏంటి శ్రీకర్తో అలా మాట్లాడుతుందని వేదవతి అనుకుంటుండగా నా కోసం ప్రేమగా పాలు తీసుకొచ్చావు అంటే నా మీద కోపం పోయినట్టే కదా అని శ్రీకర్ అడుగుతాడు. నేనేం ప్రేమగా పాలు తీసుకొని రాలేదు, వంటగది వైపు వెళ్ళేసరికి అక్షయ పాలు కలుపుతుంది, అందుకే పాల గ్లాస్ తీసుకొని వచ్చానని అవని అంటుంది. నేనేం ఇదివరకులాగా నీకోసం ప్రత్యేకంగా పాల గ్లాస్తో పాలు కలిపి తీసుకొని రాలేదు, చేయి వదలండి అని అవని చాలా కోపంగా అంటుండగా వేదవతి అవని మాటలు విని షాక్ అయిపోతుంది. నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగా అక్షయ్ కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టాను, మీ భార్యగా రాలేదు, అక్షయ్కు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇక్కడ దాకా వచ్చానని ఆ మాట విని వేదవతి షాక్ అయిపోతుంది. వాళ్ళందరూ మనసు మార్చుకొని ఇద్దరం కలిసిపోయామని అనుకుంటున్నారు, ఇంకెన్నాళ్ళు ఈ ఏడబాటు, ఇంకెన్నాళ్ళు ఈ దూరం అని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం, ఇంకా ఎన్ని గంటలు ఈ మనోవేదన అని శ్రీకర్ మాటలకు వేదవతి మాటలు విని ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది. అనుకోకుండా జరిగిపోయిన వాటి కోసమని మనసులో ఉంచుకొని లేని పనిష్మెంట్ నాకు ఇస్తున్నావని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. మనసు ఎప్పుడు మారిపోతుంది అవని, మనసు ఎప్పుడు మారిపోతుందో అని చెప్పలేను, మనసుకైన గాయాలు అంత తొందరగా మాయవు అని అవని అంటుంది. అవని అలా బయటకు వచ్చిన తర్వాత వేదవతి ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు అనుకున్నాను, మనసులో ఇలా ఉందా అని మనసులో అనుకుంటుండగా ఈలోపు అక్షయ వస్తుంది. పెద్దమ్మ గారు అంటుండగా ఏంటి అని చెప్పేసి అడుగుతుండగా ఏమైనా చెయ్యాలనా, ఏమైనా పని ఉందా అని అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఏదైనా చేయగలవా చెప్పండి అమ్మగారు, చేస్తాను, సరే నీకు ఎంత దాకా చాతనవుతుందో నేను చూస్తాను. నా కొడుకు కోడలు అందరి దృష్టిలో భార్యాభర్తలాగా ఉంటున్నారు కానీ ఆ గదిలో భార్యాభర్తలాగా ఉండట్లేదు, ఇద్దరు వ్యక్తిగత జీవితంలో ఉండట్లేదు, ఆ ఇద్దరిని ఒకటి చేయగలవా అని వేదవతి అక్షయని అడుగుతూ ఉంటుంది. అవని మా కోసం ఇంట్లో అడుగు పెట్టలేదట, నీ గురించి ఇంట్లో అడుగు పెట్టిందట, అసలు నా కొడుకు గురించి రాలేదట, నీ భవిష్యత్తు గురించి ఇంట్లో అడుగు పెట్టిందట, అసలు నేను ఇంత ఊహించలేకపోయాను, అసలు నువ్వు ఎవరివని అక్షయను అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరివి, మాకు నీకు ఎలాంటి సంబంధం, నువ్వు నా కోడలికి ఎందుకు పరిచయం అయ్యావు, బంధం కంటే నీ బంధం ఎక్కువ అయిపోయిందా, ఓ రకంగా నువ్వు పరిచయం కాకుండే మరో రకంగా నా ఇంట్లో అడుగు పెట్టేది, మధ్య గొడవలు జరిగిపోయినాయి మర్చిపోయి మా కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టేది, ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం నీవే, ఏం పుట్టుకే నీది, ఏం జాతకమే నీది, మా పాలిన శనిలా దాపరించావు, ఏదైనా చేస్తానన్నావు కదా చెయ్యి అని అక్షయను అక్కడి నుంచి తిట్టి వేదవతి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్షయ మాత్రం వేదవతి మాటలకు బాధపడుతూ ఉంటుంది. అవని బయటికి వచ్చి పడుకుంటుంది. అక్షయ బయటకు వస్తుంది. మేడం ఇక్కడ పడుకున్నారేంటి అని అవని అడుగుతుండగా ఈ పూట ఇక్కడ పడుకోవాలనిపించింది అంటే మేడం ఇక్కడ దోమలుంటాయి పర్వాలేదు, పాములు వస్తాయి పర్వాలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారో నిజం చెప్పండి అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఈ కోపం సార్మీనే కదా, అవును, అన్నీ తెలిసి గుచ్చి ఎందుకు అడుగుతూ, ఎప్పుడూ జరిగిపోయింది ఇంకా మళ్ళీ మనసులో గుర్తు పెట్టుకుంటారా, మర్చిపోవాలి అనుకుంటాం కానీ కొన్ని మర్చిపోవు, మంచి ఉంటాయి చెడు ఉంటాయి అని అవని అంటుండగా ఇక అంధకారం అనేది భవిష్యత్ అనేది మర్చిపోవాలి కానీ అంధకారం నుంచి భవిష్యత్తును చేస్తే ఇక జీవితం అంధకారం అవుతుందని అక్షయ అంటుంది. అతన్ని వదిలేసి భవిష్యత్తుకి మీరు పూల బాట వేయండి, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దమ్మా, ఇక అన్నిట్లో ముందుండి రథసారథిలాగా ముందుకు నడిపిస్తే కదా బండైనా సంసారమైనా ఎవరో ఒకరు ముందుకు నడిపించాలి కదా అని అక్షయ అంటే చొరవ తీసుకుంటున్నాను. శ్రీకర్ సారు ఆ పరిస్థితిలో ఎందుకు అలా చేశారో నేను చెప్పే అంతటి దానికైతే కానీ అర్థం చేసుకోలే, అంటే నీ దృష్టిలో కూడా నాదే తప్పనిపిస్తుందా, నాకు పుట్టిన బిడ్డ నా ప్రమేయం లేకుంటే చనిపోతే అది నాదా తప్పు, పరిస్థితిలో అందరి మాట విని సార్ మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు కానీ సారికైనా ప్రమాదం
ఆనాటిలో శ్రీరామచంద్రునికి కూడా ఇలాంటిది ఎదురయ్యింది. రాముడు ప్రజల మాట విని సీతను వదిలేశాడు. అంత మాత్రాన సీత రాముణ్ణి వదిలేసుకుందా? తమ దృష్టిలో రాముడు చెడ్డవాడయ్యాడా? క్షమించే గుణం మీకే ఉండాలి కదా మేడం. ఆయనకి శ్రీకర్ వచ్చి అది అలా చెప్పు అక్షయ, నా భార్య మంచిదే కానీ నా విషయంలో మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంది. మాటలతో తన ఆలోచనలో పడేశావు. అయితే దొంగచాటుగా విన్నావా అన్నమాట. ఆ రాముడు ఇలా దొంగచాటుగా ఈ మాటలు వినలేదు. ఇది కూడా నీలాగా చేయలేదు. ఆనాటి రామాయణం వేరు, ఈనాటి ఇంటి రామాయణం వేరు. నాటి రాముడు వేరు, ఈనాటి మగాళ్ళు వేరు. ఎప్పుడైనా సరే రాముడు సీత మగాళ్లకు ఆదర్శం. మరికి సమర్థించుకోకు. అక్షయ్ చెప్పింది మంచి మాటలే కదా. తమరు రూమ్లోకి వెళ్ళండి, నువ్వు కూడా రాని చేయి పట్టుకుంటారు. చెయ్యి వదలండి, చెప్పాను కదా, నువ్వు కూడా రూమ్లోకి రా అని అవని చేయి పట్టుకుంటాడు శ్రీకర్. రాను అని చెప్పేసి ఇద్దరు ఇక అలా గొడవ పడుతుండగా సడన్గా కాలు జరి అవని మీద శ్రీకర్ పడేసరికి అక్షయ కళ్ళు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత అందంగా ఉన్నావు అవని అని రొమాన్స్ సాంగ్ వేసుకుంటారు. ఈ లోపు మాత్రం శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అక్షయ్ గురించి నా కూతురు చెప్పిన నుంచి నా మనసు రగిలిపోతుంది. అక్షయ్ ఫోటోను సంపాదించాను కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే రౌడీలకు కోమల ఫోటో పంపిస్తుంది. అప్పుడు రౌడీలు కృష్ణ గాని లవరు కోమల దగ్గర నుంచి ఏదో ఫోటో పంపించిందిరా, అయితే మనతోనే ఏదో పని పడ్డట్టున్నదన్నా అని రౌడీలు అనుకుంటారు. చేస్తుందిరా ఎత్తన్నా. హలో అన్నా, నేను కోమలని. అర్థమైంది, ఫోటో పంపించాను చూసారా? పంపించావు చూశాను. ఈ పిల్లని ఏం చేయాలి? రేపు తెల్లారకల్లా పిల్లను కిడ్నాప్ చేయాలన్నా, తర్వాత ఎవ్వరికి కనిపించకుండా రాష్ట్రాన్ని దాటించేయాలన్నా, మళ్ళీ తిరిగి రాకూడదు. మరి పేమెంట్ ఎంత ఇస్తావు? ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షల మధ్యలో దాటించాలంటే కొంతమందికి చదివించాలి కదా. అరే అన్న, నేను ఏర్పాట్లు చేస్తాను డబ్బులు విషయం, కానీ ఆ పాప ఉండే అడ్రస్ పంపిస్తానని కోమల కాల్ కట్ చేస్తుంది. పిల్లను కిడ్నాప్ చేసి రాష్ట్రాన్ని దాటించాలటరా అని రౌడీలు అనుకుంటూ ఉండగా ఇక్కడ కోమల మాత్రం నా కూతురు బ్రతుక్కి నువ్వు అడ్డంగా ఉండకూడదని అనుకుంటుంది. ఇక మరోవైపు అందరూ హాల్లో కూర్చుంటారు కదా. అవని అక్షయాన్ని చెప్పేసి పిలుస్తుండగా కోమల మాత్రం ఈ పాటకి నేను అనుకున్న మనుషులు ఆ పిల్లను కిడ్నాప్ చేసి ఉంటారని అనుకుంటూ ఉంటుంది. అక్షయ్ కనబడ్డదా అని హాల్లోకి వచ్చి అడుగుతుండగా ఈలోపు నిహారిక కృష్ణ వచ్చి అక్షయ వెళ్ళిపోయినట్టుంది, ఈ ఇంట్లో కంఫర్ట్ లేదని వెళ్ళిపోయినట్టుందని కృష్ణ అంటూ ఉంటాడు. అక్షయ వెళ్ళకూడదు అని పెద్దరాజు అంటుండగా ఏంటి వెళ్తే ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా లేకపోతే కొంపలు అంటుకుంటాయా? కృష్ణబాబు అంటూ ఉంటాడు. దేవతలు బయట నుంచి ఇంట్లోకి రావాల కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని పెద్దరాజు అంటుండగా అబ్బా ఈ మధ్య అక్షయ జపం బాగానే మొదలు పెట్టావే అని కృష్ణబాబు అంటూ ఈయన మాటలు పట్టించుకోవద్దా అని వసంత అంటుండగా శ్రీకర్ అవ్వని అక్షయ్ కోసం వెనుకలాడుతుండగా అక్షయ అక్కడ కూడా కనిపించట్లేదు అని అనేసరికి అవని కంగారు పడిపోతూ ఉంటుంది. దానికోసం ఎందుకు గోలా అని నిహారిక అంటుండగా నారాయణకు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలి అని అనుకుంటుండగా ఇక్కడ మాత్రం కోమల ఆలోచిస్తూ ఉంటుంది. అనేది మనకు తెలియని వ్యక్తులను ఇళ్లలోకి తీసుకురాకూడదు, మరి ఇంకా చిన్న పిల్లల్ని అయితే అస్సలు తీసుకురాకూడదని ప్రసాదరావు అంటాడు. ఈలోపు అక్షయ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అంటుండగా గుడికి వెళ్ళాను, ఇంకొకసారి నాకు చెప్పకుండా వెళ్ళకు అని అంటుండగా ఆయన శౌర్య లేసిందా అని అడుగుతుండగా ఇంకా లేవలేదని కృష్ణబాబు అంటుండగా విన్నావు కదా వెళ్ళి లేపు అని నిహారికతో అంటుండగా ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నాకు చెప్పి వెళ్ళాలి అని అంటుండగా పెద్దరాజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు కంగారు లేదమ్మా అని పెద్దరాజు ఎందుకంటే నువ్వు అంత పవర్ఫుల్ అని పెద్దరాజు అంటుండగా ఈలోపు నిహారిక శౌర్యం లేపడానికి గదిలోకి వస్తుంది. శౌర్య అని చెప్పేసి పిలుస్తుండగా ఎక్కడికి వెళ్ళిందని చుట్టూ చూస్తుంటుంది నిహారిక. ఈ మధ్య ఇది ఒంటరిగా బెడ్రూమ్లో పడుకుంటుంది అని అనుకుంటుండగా ఈలోపు మాత్రం కోమలి ఫోన్ చేస్తుంది. వెంటనే రౌడీలు ఫోన్ చేస్తారు. కిడ్నాప్ చేశారా? చేశామని అంటుండగా నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నానని కోమలి అంటుంది. కిడ్నాప్ చేశారా? చేశాం. అక్షయను కాదు శౌర్యను. పొరపాటు పడ్డరా? పొరపాటు కాదు,
కావాలనే శౌర్యను కిడ్నాప్ చేశాం. ఎందుకు చేశారు? అక్షయ అనాథ పిల్లని తెలిసింది. శౌర్య ఆ ఇంటి వారసురాలని తెలిసింది. నీకు ఈ పిల్లంటే ఇష్టమని కూడా తెలిసిందని ఈ మాటలు విని కోమలి షాక్ అయిపోతుంది. ఏం జరగబోతుందో తెలుసుకుందాం.